ఒక్కసారి మన వాళ్ళందరినీ పిలవచ్చు కదా మంచిగా నీట్ గా ఒక 2 words లో. ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో ఓ మంచి కవరేట్కి వచ్చినండి. ఓ బాల్మీ సోమిటాడు అంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఈ సంక్రాంతికి మీరు మా గోదావరి జిల్లాకి రావాలండి. ఇదిగో భోగభాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు తెచ్చే సంక్రాంతి మీ కుటుంబంలో ఉండాలంటే నీట్ గా అక్కడికి వచ్చేయండి. మొత్తం సెటప్ గెటప్ అంతా రెడీ చేసుకుని అక్కడికి వచ్చేయండి మీ ఫ్యామిలీతో. నీట్ గా అక్కడ మా వాళ్ళు వండి పెట్టేస్తా ఉంటారు. ఆ సరదాలు సందర్లో సంతోషాలు మామూలుగా ఉండవండి. ఉంటానండి మరి. ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ ఎలా వచ్చింది అసలు నీకు ఈ థాట్? కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఫేమస్ అయిపోలే అని చెప్పి నైట్ తపస్సులు చేసిన పని అయ్యేది కాదు. ఏంట్రా అని చెప్పి ఒకసారి కూర్చుని సరదాగా ఒక వీడియో చేశాను. ఏం వీడియో? పెళ్లి కవర్ వీడియో ఒకటి చేశాను. ఏండు ఎలా ఉన్నారో పెళ్లి కవర్ ఎట్టుకు వచ్చానండి. ఓ పాల్మీసో వీడియో డేరంటే మన పెళ్లి కవర్లు అన్ని చెప్పేస్తానండి. చాలా మిలియన్స్ లో ఉంది. పొద్దుటే లేవండ్రా బాబు, ఒకసారి డైలాగ్ మాకు వస్తుంది. పొద్దున్నే లేకరా, పొద్దున్న లేస్తే భవిష్యత్తు బాగుపడతారా. నేను చూడు 5ంటికి లేసాను, పని పాట లేక అనుకున్నావు ఏంటి భవిష్యత్ ఇలా అని చెప్పి సంథింగ్ నేను ఆడు మోటివేషన్ మార్నింగ్ మోటివేషన్ లెక్క అడిగి ఇద్దామని చెప్పి పొద్దుటే అలారం అని కామెంట్స్ వచ్చినాయి తెలుసా నీకు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి హాస్టల్ అన్నావు, పేరెంట్స్ లేరు అని అన్నావు కదా, ఏమైంది అసలు? పేరెంట్స్ లేరంటే చిన్నప్పుడు మా అమ్మగారు తప్పిపోయారు. ఎలా? ఏమైనా హెల్త్ ఇష్యూ? మా అమ్మకి కొంచెం మెంటల్ డిజార్డర్ వల్ల తప్పిపోయారు. ఇప్పుడు డాడీ పట్టించుకోలేదు అని అన్నావు కదా మధ్యలో. అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారా? అంతా పర్లేదు, ఇప్పుడు బానే ఉంటది అంత. అంటే పట్టించుకోలేదంటే ఆయన పరిస్థితి ఆయనకి బాగాలేదు. అప్పటికే అమ్మని కోల్పోయాం, ఇల్లు కోల్పోయాం, తర్వాత నాన్న ఒక్కడే అయిపోయాడు, పోషించలేని పరిస్థితి. అలా నేను మా తమ్ముడు రోడ్డు మీదకి వచ్చాం. అలాగా అక్కడి నుంచి ఆ ఏడుపు ఇదంతా కూడా అది చాలా ఘోరం అనమాట. అక్కడి నుంచి ఎక్కడ హాస్టల్లో ఫుడ్ పెడతారు, ఏం చేయాలని చెప్పి నలుగురిని అడిగితే పలానా గవర్నమెంట్ హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్తే ఫుడ్ పెడతారు, మీ పిల్లలు కూడా చదువుకోవడానికి ఉంటుందని ఎవడో చెప్తే మా నాన్న అక్కడికి తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేసి మాకు కనబడలే. ఇప్పుడు మనకి గోదావరిలో లైక్ సంక్రాంతి వస్తుంది కదా, ఏమేమి జరుగుతాయి ఒక్కసారి నీ స్లాంగ్ లో నీ మాట? సంక్రాంతి అంటే 1 2 అండి. ఇంకా పొద్దున్న లేస్తే వాళ్ళు సందాల వరకు అక్కడే ఉంటారు మా వాళ్ళు. ఆ గుండాట్లో సంథింగ్, ఆ కోడి పందాలు, ఆ గొడవ వేరండి. ఏమైనా తాగడాలు ఏమైనా అలవాట్లు ఉన్నాయా మీకు? అలాంటి ఏం లేదండి. అలాంటి అడగకూడదు మీరు ఇంటర్వ్యూలో. శ్రీకాకుళం అంటే అది వాళ్ళు ఇంకా లాగుతారు, వాళ్ళు ఇంకా అనమాట. ఏటా గుంటడు ఇలా వచ్చేయండి ఏటా మరి దానికి చేస్తున్నాయి. అవును, సాంగ్స్ అన్నా కదా, ఒక సాంగ్ పాడొచ్చు కదా గుర్తుంటే. అంటే ఇప్పుడు అంటే రాదా? వస్తుంది. జోరుగా కురిసే వానల్లో తడుసుకుంటూ, హోరుగా పారే గోదారిని పిలుసుకుంటూ, సద్దెబువ్వ సంచేలోన వేసుకుంటూ మేము గోదారోళ్ళమండి. ఓకే, నీ స్టైల్లో కొంచెం మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా. మన శశి టీవీ ప్రేక్షకులు ఈ దేశమంతా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన వాళ్ళందరికీ కూడా మా గోదావరి జిల్లాకి రావాలని, మన స్టైల్లో ఎలా ఇన్విటేషన్ చేయాలో అలా చేస్తాను. ఇప్పుడు చెప్పి మన శశి టీవీ తరపున వచ్చేయండి అందరూ లింగి పంచులు కట్టుకుని. ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో ఓ మంచి కవరేట్కి వచ్చినండి. ఓ పాల్మీ సోమిటాడు అంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి భోగభాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు తెచ్చే సంక్రాంతి, కొత్తగా సరికొత్తగా మన శశి టీవీ ప్రేక్షకుల జీవితాల్లో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు మాత్రం మా భీమవరం సంక్రాంతికి వచ్చేయండి. మీరు రాకపోతే మాట వచ్చేదండి, ఇంకా చాలా సంక్రాంతి పనులు ఉన్నాయండి. ఇగో మర్చిపోండి, ఉంటానండి మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ నాగశ్రీ. ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారో తెలుసా అండి? చిన్నబాబు అండి. మనకి గోదావరిలో పెళ్లి కబురు చెప్తే వెళ్తాం,
కానీ తిని చెప్పకపోయినా వెళ్తాం, అంత బాగా కబురు చెప్తాడు. ఒకసారి చిన్నబాబుతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ చిన్నబాబు, బాగున్నారండి? బాగున్నాయండి. బాగున్నారు, కనిపిస్తున్నారు, మంచిగా ఉన్నారు. ఫస్ట్ ఈ నెగిటివ్ ఎక్కడ పుట్టో ఏంటి అసలు? నెగిటివ్ అంటేనండి మా రాజమండ్రి అండి. రాజమండ్రి దగ్గర కోరుకోండి అండి. మాది కూడా రాజమండ్రి, తెలుసా? అవునండి, కనబడతలేదే మీరు? అంటే కనిపిదు అంతే. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం కదా, మీ అంత రాదు. స్టడీ ఏంటి? స్టడీ జర్నలిజం చేస్తానండి. ఓకే, అయ్యిందా? అవుతుందండి, ప్రాసెసింగ్. గ్యాప్ ఇవ్వలేదు అయితే? గ్యాప్ ఇచ్చాను మధ్యలో కొంచెం. అదే అందరూ జనరల్ గా చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా, మనం ప్రాక్టికల్ గా చేద్దామని బయటకు వచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ ఎలా వచ్చింది అసలు నీకు ఈ థాట్? థాట్ అంటే ఉండేదేనండి, కొత్తగా ఏం చేయక్కర్లేదు మనం. నేను అనుకునేవాడిని కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఫేమస్ అయిపోలే అని చెప్పి నైట్ తపస్సులు చేసిన పని అయ్యేది కాదు. ఏంట్రా అని చెప్పి ఒకసారి కూర్చుని సరదాగా ఒక వీడియో చేశాను. ఏం వీడియో? పెళ్లి కవర్ వీడియో ఒకటి చేశాను. అవునవును, అది బాగా వైరల్ అయింది. అట్లా కొన్ని చేసినప్పుడు అది మనలో ఉన్నదే బయట పెట్టుకుంటే చాలు, కొత్త దానికి మనం వెళ్ళక్కర్లేదు అనేది అనిపించి ఇంకా వచ్చాను అన్నమాట. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది అని? థాట్ అంటే నేను చాలా గమనించాను. నేను విజయనగరం దాంట్లో చదివాను అనమాట. విజయనగరం తర్వాత కాకినాడ, అదే ఈస్ట్ గోదావరి, బట్ స్లాంగ్ డిఫరెన్స్ ఉంటది కదా. సో తర్వాత హైదరాబాద్ వస్తూ ఉండేవాడిని. ఇక్కడ అన్నిటికన్నా నాకు నచ్చేది ఏంటంటే మన స్లాంగ్. నాకు శ్రీకాకుళం కూడా వచ్చు లైట్ గా. అయితే కానీ నాకు ఎక్కువ నచ్చేది ఇంపాక్ట్ ఉండేది ఆ ఎట్టకారం, ఆ మమ్మకారం, ఇంకా అసలు ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యేది మన స్లాంగ్. సో నేనేమనుకున్నా అంటే మన స్లాంగ్ లోనే ఒకటి చేస్తే బాగుంటది కదా. ఆల్రెడీ మన పెద్దోళ్ళు చేస్తా ఉండేవారు, అప్పుడు పిలుస్తా ఉండేవారు. సో అట్లాగే మనం ఇలా చేస్తే ఎలా ఉంటది అని చెప్పి ట్రై చేశాను. అది వైరల్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేసరి అంతే, ఇంకేం లేదు. కానీ ఇంతకు ముందు కూడా యాంకరింగ్ ఏదో చేసినట్టున్నారు. యాంకరింగ్ చేసేవాడిని, అంటే పర్టికులర్ గా కాదు, మూడు వచ్చినప్పుడల్లా యాంకరింగ్ చేసేవాడిని. అంటే మూడు వచ్చినప్పుడు అలా కూడా ఉంటది, డిఫరెంట్ అన్నమాట. చిట్టుబాబు అంతే, చిట్టుబాబు కాదు, చిన్నబాబు. చిన్నిబాబు అని నా మైండ్ లో ఫీడ్ చేసుకోవాల్సి వస్తుంది. నీ పేరు నీ తెలుసా? చిట్టుబాబు అని కామన్ కదా రంగస్థలంలో. చిట్టుబాబు మా ఊర్లో చిట్టుబాబు అని అంటారు. చిన్నబాబు రావు, చిన్నబాబు అని పిల్లనరా, చిన్నప్పుడు ఎట్టేయారు చిన్నబాబు అని. నేనే కాదు, జనాలు కూడా అలానే ఉన్నారా? అలా అంటారు అన్నమాట. పెద్ద అయిపోయావు కదా. పెద్ద పెద్దబాబు అని ఎట్లంటారు అంటే అడతలేదు, ఇంకా అలా అయిపోయింది. ఇంకా సరే, పెద్ద బాబు అని నేను పెట్టాను, కంటిన్యూ చేసుకో. ఏమైనా రాద్దామా పెద్ద బాబు అని? వద్దులేనా? మరి ఎలా రావాలనిపించింది ఈ ఫీల్డ్ లోకి నీకు? ఫీల్డ్ లో కంటే ఇంట్రెస్ట్ ఉండేదండి ఫస్ట్. ఏదోలా చేయాలి, మంచిగా మనం కనబడాలి అనే ఒక తృష్ణ, ఉద్రిక్తత, ఉద్రేకం, ఉన్మాదంతో వచ్చాను అనమాట. అంతే, ఇంకేం ప్లానింగ్ లేదు? ఇంకేం లేదు. ఇంతలా వైరల్ అవుతావు అని అనుకున్నావా? అనుకోలే. కానీ నీవు చాలా వీడియోలు నేను చూసాను, ముందు కూడా చాలా మిలియన్స్ లో ఉంది. పొద్దుడే లేవండ్రా బాబు, ఒకసారి డైలాగ్ మా కోసం. పొద్దునే లేకరా. యాక్చువల్లీ అవి మా తమ్ముడు ఎగ్జామ్ అనమాట, నెక్స్ట్ డే. వాడు నెక్స్ట్ డే అయితే ఎగ్జామ్ అయితే లేగట్లేదు. మా అన్న ఇంటికాడ నుంచి మెసేజ్ పెట్టాడు అనమాట నాకు, వీళ్ళు లేగట్లేదురా, వీడికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పంటే, నేను అప్పుడే బండి మీద వెళ్తున్నాను. మనకి ఎడ్యుకేషన్ వాల్యూ కొంచెం ఏదో తెలుసు కాబట్టి ఆడికి వీడియో ఓపెన్ చేశాను అనమాట. ఒరే పొద్దున్నే లేకరా, పొద్దున్న లేస్తే భవిష్యత్తు బాగుపడతారా. నేను చూడు 5ంటికి లేసాను, పని పాట లేక అనుకున్నావు ఏంటి భవిష్యత్ ఇలా అని చెప్పి సంథింగ్. నేను ఆడు మోటివేషన్, మార్నింగ్ మోటివేషన్ లెక్క ఆడికి ఇద్దామని చెప్పి పొద్దుటే అలారం అని కామెంట్స్ వచ్చినాయి తెలుసా నీకు? నాకు తెలిసిన ఫాలోవర్స్ కూడా చాలా మంది అలారం పెట్టుకున్నారు, దాన్ని నిజంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వింటున్నారు కదా మన వాళ్ళు, మీరు కూడా పెట్టేసుకోండి, సూపర్ ఉంటది. ఎవరో చేశారు కదా ఆడియో, ఎవరు నవదీప్ చేసాడు, తర్వాత రిప్లై ఇచ్చాడు అన్న కూడా. నిజంగా? ఏమని అంటే అన్న ఈ వాయిస్ నాదని మెసేజ్ పెట్టాను కామెంట్ లో, దానికి నాకు మెసేజ్ పెట్టాడు అన్నయ్య, పెట్టి అలా. ఓకే, ఆ రోజు ఎందుకు లేచావు మీ తమ్ముడు లేపడానిక? అంటే ఆ రోజు చిన్న మీటింగ్ ఉండి కెమెరాది, అంటే అప్పుడు మీడియాలో ఉండేవాడిని కదా, చిన్న కెమెరా వర్క్ ఉండి నేను టేకింగ్ చేయాలన్నమాట అక్కడికి వెళ్ళి, మీటింగ్ ఎమ్మెల్యే గారిది. అప్పుడు లేచి వెళ్తున్నాను అనమాట. కెమెరా వర్క్ అంటే నేను షూట్ చేస్తాను కదా. ఓకే, అవి కూడా ఉన్నాయా? చాలా టాలెంట్ ఉంది. ఏమేం టాలెంట్ ఉంది నీకు?
అంటే నేను చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పాటలు రాస్తాను, పాడతాను, డైలాగులు చెప్తా ఉంటాను, స్క్రిప్ట్ రాస్తా ఉంటాను, అట్లా అన్ని టాలెంట్లు నువ్వే నేర్చుకున్నావు. అసలు ఎందుకు అనిపించింది ఇవన్నీ నాలో ఉండాలి అని? అంటే నేను చిన్నప్పటి నుంచి మోటివేషనల్ గానే పెరిగాను. చిన్నప్పటి నుంచి హాస్టల్, మనకి వెనక ముందు ఎవరు లేరు. ఎక్కడ? ద్రాక్షారామంలో, రామచంద్రపురం దగ్గర, మన ఈస్ట్ గోదావరి. చిన్నప్పుడు అయితే వైజాగ్ హాస్టల్ లో చదివేవాడిని. ఏ ఏజ్ లో? అది 4th 10th ఏజ్. బాగా చిన్నప్పుడు? బాగా చిన్నప్పుడు అంటే అప్పటికి మా అమ్మ దగ్గర ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి అవడంతో మా అన్ని తీసుకొచ్చి మమ్మల్ని, నన్ను మా తమ్ముడిని హాస్టల్ వేసాడు అనమాట. హాస్టల్ వేసేస్తే మా అన్నయ్య అక్కడి నుంచి హాస్టల్ వేసేస్తే ఇంకా అక్కడి నుంచి హాస్టలే మొత్తం. అదే నాకు ఎలా బ్రతకాలి, బయటకు వెళ్ళాక ఏం చేయాలి, మనం స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ అదే నేర్పించింది అన్నమాట. అంటే ఏ సిచ్యువేషన్ వల్ల అనిపించింది? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళాలంటే ఒక 4 రూపాయలు ఖర్చు పెట్టాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆ వయసులో మనకు పని అవడవాడు. సో ఇంకా అడుక్కోవాలి కదా లేనప్పుడు. సో ఆ స్టేజ్ భయంకరం అనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలరా, మనకు మనం సంపాదించుకోవాలరా, మనకు మనం చేసుకోవాలి ఏదైనా సరే. అంటే ఏ ఏజ్ లో అనిపించింది? నాకు చిన్నప్పుడే. ఎందుకంటే మనకి ఎవడ ఇచ్చేవాడు కాదు, అమ్మ నాన్న లేరు, వాళ్ళు ఏమి మనకి పెట్టేవారు కాదు. సో వాళ్ళు మనకు దూరం అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎంతవరకు చేయాలి అంతవరకు చేసేవారు, మిగతాయి చూసుకోవాలి కదా. అలా నేను ఈ హాస్టల్లో పెరగడం వల్ల నీకు నువ్వు ఎలా బ్రతకగలవు బయటికి వెళ్ళి కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నవాడికి హాస్టల్ లైఫ్ అనేది జీవితాన్ని ఇచ్చేస్తా అనమాట. నాకు అలాగా గురుకుల పాఠశాలలో చదవడం వల్ల ద్రాక్షారామంలో, అక్కడ ద్రాక్షారామం రామచంద్రపురం అక్కడ చదవడం వల్ల నాకు లైఫ్ అనేది ఏంటో అర్థమైపోయింది అనమాట. ఎలా ఉంటదో బ్రతుకంటే ఎవడో మనకు రూపాయి ఎవడో, మనకు మనమే సంపాదించుకోవాలి అని చెప్పి. నాలాంటి ఇంకా కష్టం. ఒక అమ్మా నాన్న లేని పొజిషన్ లో ఉన్నవాడికి, ఒక ఇన్కమ్ లేని పొజిషన్ ఉన్నవాడికి ఇంకా బాగా ఇబ్బంది. సో మన కాళ్ళంతా మనం బ్రతకాలంటే ఇంకా ఏది నథింగ్. చాలా మంది చెప్తా ఉంటారు, నువ్వు చదువుకోవాలరా, పెద్దోడు అవ్వాలి, గొప్పోడు అవ్వాలరా అంటారు. కానీ ఒక్కడ సాయం చేయడు డబ్బులు. చదువు పలానా నీట్ సీట్ కట్టడానికో, పలానా ఎంసెట్ కట్టడానికో, ఫీజుకి అదే ఎగ్జామ్ కి ఫీజు కట్టడానికో ఎవడో సపోర్ట్ చేయడు. కానీ ఏంటంటే మనకి ఏదో చెప్తా ఉంటారు, అలా చదువుకోవాలరా, ఇంకా చదువులేదా, మాటలు చెప్తారు. ఈ రోజు ప్రతి యువకులు అంటే యూత్ అందరికి కూడా చాలా మంది చెప్తా ఉంటారు, ఏం చేస్తున్నారా, ఖాళీ ఉంటున్నావు ఏంట్రా, పని చేసుకోరా ఏదైనా ఇలా ఇలా. ఇవన్నిటి ఏంటంటే ఒక ప్రెషర్ అన్నమాట. నిజానికి ఒక యూత్ లో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నాకు నేను బ్రతకాలి, ఇంట్లో ఒక రూపాయి అడగకూడదు. తర్వాత ఏదన్నా ఇప్పుడు ఆడపిల్ల అయినా ఇంట్లో ఓపెన్ గా అడుగుతుందేమో గానీ అబ్బాయి మాత్రం అడగలేడు. అవునా? ఓకే, నేను అడగలేను. అది ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటది. వాళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఇబ్బంది తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ లేడీస్ అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ఒక అబ్బాయి మాత్రం చాలా అలాగే ఇంట్లో ఎలా ఏం తింటాం, ఇంట్లో బయటికి వెళ్ళి తినేద్దాం, బయట ఖర్చు పెట్టుకుందాం. నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇక్కడ ఆపేసుకుంటున్నావు, నువ్వు అందరినీ నవ్వించి అవి పెట్టుకుని బాగా కవర్ చేసుకుంటావు. అంటే ఇది లేకపోతే మనకి అది రాదు, ఎక్స్ప్రెషన్స్ రావు. అంటే కవర్ చేసుకుంటున్నా, కవర్ చేయాలి. ఇంకా నాకు కనిపిస్తున్నా, నీ ఐస్ ఫీల్ అవుతున్నావు, కానీ అది మన జనాలకి కనబడాలి, ఇలాగే కనబడాలి, నవ్వుతూ కనబడాలి. ఎప్పుడు నవ్విస్తావు అంతే. మనం ఏడ్చినా కూడా నవ్వించాలి, అదే నా మోటివ్ ఎప్పుడు కూడా. సో అది దానికోసం నేను పరిగెడతాను. నాకు ఆపర్చునిటీస్ వద్దు, నాకు ఏ షోలు అక్కలొద్దు, నా ఉన్న పరిధిలో నాకు ఫోన్ ఉండి నాకు ఒక ఇది ఉంటే చాలు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి హాస్టల్ అన్నావు, పేరెంట్స్ లేరు అని అన్నావు కదా, ఏమైంది అసలు? పేరెంట్స్ లేరంటే చిన్నప్పుడు మా అమ్మగారు తప్పిపోయారు. ఏ ఏజ్ లో? నేను అప్పుడు ఒక 5th క్లాస్, ఒక 10-15 సంవత్సరాలు ఉంటాయి. అదే 15 కాదు, 12, 8 అట్లా. ఆ ఏజ్ లో మా అమ్మగారు తప్పిపోయారు అనమాట. నేను బాగా చిన్నోడిని అప్పుడు. మా అమ్మకి కొంచెం మెంటల్ డిజార్డర్ వల్ల తప్పిపోయారు. ఇంకా అమ్మ తప్పిపోయారు. అప్పటి నుంచి మనల్ని చూసుకునే వాళ్ళు లేరు. నాన్న కూడా కొంచెం వదిలేసి దూరంగా ఉండేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి అనమాట. నాకు తమ్ముడు ఉండేవాడు, ఆడనేమో అన్నయ్యలు చూసుకున్నారు. నన్ను ఒక స్టేజ్ వచ్చేసరికి అన్నయ్యలు చూసుకున్నారు. కానీ తర్వాత నేను బయటకు వచ్చాను. వాళ్ళ దగ్గర ఉండలేకపోయేవాడిని, వాళ్ళ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. మనకేమో లోన్లీనెస్ అనేది ఉండేది. ఎప్పుడు అలోన్ గా ఉండాలి, మనకు మనం ఏదో సాధించాలి అనుకునేవాడిని.
అంటే అన్నయ్య వాళ్ళు అన్నావు కదా, నీ ఓన్ బ్రదర్స్ ఏనా? ఓన్ బ్రదర్, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. నీకెవరు లేరా అన్ని కానీ? నాకు ఎవరు లేరు, నా ఒక తమ్ముడు అంతే. ఉన్నాడు ఇప్పుడు తమ్ముడు? తమ్ముడు. ఓకే, ఏం చదువుతున్నాడు తమ్ముడు? తమ్ముడు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్? అంత చిన్న పిల్లడా? నీకెంత ఏజ్ ఇప్పుడు? అంటే ఎందుకులే అంటే చెప్పడం. సరేలే, ఎందుకులే చెప్పడం, అంతేనా? అంతే. ఇంటర్ ఏంటి సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. బాగా చూసుకుంటున్నా మరి? అయిపోయింది, డిగ్రీకి వెళ్తాడు. డిగ్రీకి వెళ్తున్నాడు. మా అన్నయ్య చూసుకుంటారు అన్ని. ఓకే, అంటే పెద్దమ్మ వాళ్ళు అన్ని? అంతే, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు. సో అట్లా అనమాట. ఓకే, నువ్వు చూసుకోవు? నేను అప్పుడప్పుడు చూసుకుంటా. తీసుకొచ్చా మరి ఎప్పుడైనా ఇక్కడికి? లేదు, ఆడు రానంటాడు. ఎందుకు? అక్కడే బాగుంటుంది. అక్కడే బాగుంటుంది నిజంగా అక్కడే. ఇక్కడికి వచ్చాక ఏమేం ఫేస్ చేసావు మరి నువ్వు? ఫేస్ చేయడం అంటే ఏం లేదు, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. వర్క్ లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతే, వర్క్ లవ్ చేయాలి, దానికి నచ్చినట్టు చేయాలి, అంతే. నువ్వు ఫస్ట్ మనీ కోసం లైక్ ఇలా చాలా ఇబ్బంది పడ్డాను అన్నావు కదా, ఫస్ట్ నీ రెమెనీ ఎంత? మనీ ఎంత సంపాదించావు? అంటే సంపాదించడం ఇది కాదు, మనం పేరెంట్స్ లేనప్పటికీ హాస్టల్కి వెళ్తాం, హాస్టల్లో చదువుకుంటాం. అక్కడ ప్రతి నెల ఆర్ వీక్ కి ఒకసారి పేరెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఖర్చులకి, సబ్బులకి, పేస్ట్లకి అన్ని డబ్బులు ఇస్తూ ఉంటారు. సో మనకి అలా తెచ్చేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు హాస్టల్లో. నేను ఎలాగరా అమ్మాయి ఇలా అయిపోతుంది ఏంట్రా జీవితం, మనకంటే ఎవరు లేరేంట్రా అని చెప్పి ఎన్నో సార్లు హాస్టల్ మేడం మీదకి వెళ్ళి ఆలోచించేవాడిని. ఏంట్రా జీవితం ఇలా అయిపోతుంది, సాధించలేకపోతున్నాను, ఇంకా ఇలాగే ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తిరుగుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటున్నారు, మనకి వెనక ముందు ఎవడ సపోర్ట్ లేదేంట్రా అని చెప్పి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనమాట. నేను కొంచెం వెనక ముందు ఎవరు లేక. మరి ఎలా మెయింటైన్ చేసావు? లైక్ హాస్టల్ అంటే సోప్స్ అని హాస్టల్ వాళ్ళు ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. మరి ఎలా మెయింటైన్ చేసావు? అప్పుడు నాకు మా సార్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేసేవారు అనమాట. ఓకే, ఎవరు బాగా మీ సార్? మా డిసిఓ సార్ అని మురళీ గారు ఉన్నారు, ఆయన తర్వాత లక్ష్మణ్ సార్ అని కొంతమంది ఉన్నారు నాకు పర్సనల్ గా. వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేవారు అనమాట. అట్లా బాగా చదువుకునేవాడు? చదువుకునేవాడిని. ఫస్ట్ క్లాస్, ఫస్ట్ థర్డ్ అలా. ఓకే, ఫైన్. అంతే అంతే. 10th లో 9.5 ఎంత వచ్చినాయి. ఇంటర్ లో బైపీసీ తీసుకున్నాను. ఓకే, నేను కూడా బైపీసీ. అవునా? అవును, చెప్పు. అయితే ఇప్పుడు మనం సైన్స్ కోసం ఎక్కువ మాట్లాడొద్దు, సైన్స్ కోసం వద్దు. అయితే అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ లో కూడా 800 చిల్లర ఎంత వచ్చింది, 1000 కి. తర్వాత ఎంసెట్ రాసాను, ర్యాంక్ వచ్చింది. తర్వాత ఇంక ఫినాన్షియల్ ఏదైనా ఎంసెట్ ర్యాంక్ వచ్చిందంటే ఒక మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి సంథింగ్ వెళ్ళిపోలే, ఒక దాంట్లోకి ప్రైవేట్ దాంట్లో సీట్ వచ్చింది. ఇంకా మనం డబ్బులు కట్టి చదువుకోవాలి. వాళ్ళు ఎంతవరకు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు తప్ప మన ఖర్చులు అనేవి మనకు ఉంటాయి. ఇవన్నీ మనం పడలేమరా బాబు అని చెప్పి బయటకు వచ్చాను బలవంతంగా. అవును, ఎడ్యుకేషన్ అంటే మనం ఎంత చదువుకోవాలన్నా చదివిస్తారు. గ్రేట్. అట్లా అలాంటి స్కూల్స్ ఉండడం వల్ల మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఉన్న వాళ్ళు గొడవ పక్కన పెడితే, ఒక లేనోడు, ఒక మినిమం ఒక ఇల్లు కూడా లేనోడు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది. అలాంటి వాటికి నిజంగా ప్రభుత్వ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ట్రైబల్స్ కానీ ఆర్గనైజేషన్ లో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం, చదివించడం ఇట్లా చేస్తా ఉంటే అది నాకు చాలా హ్యాపీ అనమాట. నీకు కూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఏమని? అలాంటివి ఏమైనా చేయాలి, మంచి ట్రస్ట్ స్టార్ట్ చేయాలి. ఫ్యూచర్ లో మంచి ట్రస్ట్ పెడతాను. అందులో మనలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు నలుమూల ఏరుకొచ్చేస్తాను, ఏరుకొచ్చేసి మనం పోషించేస్తాం అనమాట. అది ఉంది నాకు స్టిల్. నేను అంటే నా దగ్గర ఏం లేకపోయినా సరే ఆ హోప్ ఉంది, ఆ హోప్ నన్ను నిలబెడద్దు ఎప్పటికైనా. అది మాకు కూడా కనిపిస్తుంది, పక్కా నిలబడతారు. ఓకే, మరి ఏం చేద్దామని గోల్స్ ఏమైనా ఉన్నాయా? గోల్స్ అంటే ప్రెసెంట్ గోల్స్ ఏం లేవు. గోల్స్ అంటే ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. చదువులోనే ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళిపోలే, సంథింగ్ గట్టి కొట్టాలి కొడితే అని చెప్పి ఇంకా లర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నడుస్తుంది అలా. ప్రెసెంట్ మార్కెటింగ్ లో ఉన్నాను అనమాట, డిజిటల్ మార్కెటింగ్ లో. అంటే మన స్లాంగ్ ద్వారా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేసి R2 డిజి కామర్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. దానికి ఇంకా అలా వెళ్ళిపోతుంది. అది చిన్నబాబు పెద్ద బాబు అయిపోతుంది. ఇంకా ఆలోచించాలండి, మన వయసు వాళ్ళు ఎలా అంటే ఇంకా అక్కడే ఉండిపోయి అలాగే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం 4 తరాల ముందు ఆలోచిస్తామో మన ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది. మనకి ముందు ఆలోచించాలి, 4 రాళ్ళు వెనక్కి ఒకసారి స్లాంగ్ లాను ముందు ఆలోచించాలో 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి. అంతే, నేర్చుకోండి అట్లా. ఇప్పుడు డాడీ పట్టించుకోలేదు అని అన్నావు కదా మధ్యలో. అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారా? అంతా పర్లేదు, ఇప్పుడు బానే ఉంటది అంతా. అంటే పట్టించుకోలేదంటే ఆయన పరిస్థితి ఆయనకి బాగాలేదు.
అప్పటికే అమ్మని కోల్పోయాం, ఇల్లు కోల్పోయాం, తర్వాత నాన్న ఒక్కడే అయిపోయాడు, పోషించలేని పరిస్థితి. అలా నేను మా తమ్ముడు రోడ్డు మీదకి వచ్చాం. అలాగా అక్కడి నుంచి ఆ ఏడుపు ఇదంతా కూడా అది చాలా ఘోరం అనమాట. అక్కడి నుంచి ఎక్కడ హాస్టల్లో ఫుడ్ పెడతారు, ఏం చేయాలని చెప్పి నలుగురిని అడిగితే పలానా గవర్నమెంట్ హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్తే ఫుడ్ పెడతారు, మీ పిల్లలు కూడా చదువుకోవడానికి ఉంటుందని ఎవడో చెప్తే మా నాన్న అక్కడ తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేసి మాకు కనబడలే. తర్వాత 10th క్లాస్ కాదు, 6th లో. అంతకు ముందు నుంచి నేను ఫస్ట్ నుంచి 5th వరకు వైజాగ్ హాస్టల్లో క్రిస్టియన్ హాస్టల్ అనాథాశ్రమం ఉంటది, అందులోనే చదువుకున్నా. అందులో చదువుకుని బయటకు వచ్చాను పారిపోయి. అది కూడా ఎందుకు నీకు అంటే అక్కడ కొంచెం ప్రెషర్ వల్ల కొట్టేస్తా ఉండేవారు చిన్నపిల్లల్ని. కొంచెం ఏంట్రా ఇలా ఆ ఏజ్ లోనే అంటే నువ్వు పెద్దోడివే చిన్నపిల్లలు నన్నే కొట్టేస్తున్నారు. అంటే ఇంకా అమ్మని కొట్టేస్తున్నారు ఏంట్రా, ఇలా బాధేస్తున్నారు ఏంట్రా పట్టుకుని చదవకపోతే అని చెప్పి నేను అక్కడే రైల్వే స్టేషన్ పక్కనే అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి, ఏ ట్రైన్ ఎక్కేనో తెలీదు కానీ తీరా అలా చూస్తూ ఉంటే ఒక్కొక్క ఊరు తెలుస్తూ ఉంటుంది. సామర్లకోట అని సంథింగ్ ట్రైన్ లో. ఓకే మా ఊరికి దగ్గరలో ఉన్నానని చెప్పి రాజమండ్రి వచ్చినండి దిగాను. దిగేసి నాకు నెంబర్ నోటెడ్ అనమాట మా అన్నది. దానికి ఫోన్ చేసి అన్నీ ఇలా అయింది, ఇలా వచ్చానంటే ఎందుకు వచ్చారంటే ఇంకా ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజుల నుంచి. అప్పుడు నీకు ఎంత ఏజ్ ఉంటది? అప్పుడు నాకు ఒక 10 years అట్లా. ఓకే 10 years లో నీకు. ఓకే ఇంకా అలా వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది నాకు. అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళడం, హాస్టల్లో జాయిన్ అవ్వడం. ఎందుకంటే మనకు ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, అనాథాశ్రమంలో అలా అలా అయిపోయేది. మనకు తెలిసేది కదా లైఫ్. ఓకే మనకంటూ ఒక కుటుంబం ఉండాలి ఈ లోకంలో, మనకంటూ జీవించడానికి ఒక ఫ్యామిలీ ఉండాలి, ఫుడ్ పెడతాకే సంథింగ్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి నివసించడానికి. ఇవన్నీ ఆలోచిస్తే మనకి వెనక ముందు ఎవరు లేరు, ఎలా బ్రతకాలి అలా అని చెప్పి బస్ స్టాండ్ లో ఉండేవాళ్ళం. బస్ స్టాండ్ లో పడుకునేవాడిని. అంటే డాడీ అప్పుడు పట్టించుకోలేదా? అప్పుడు డాడీ అంటే సెలవులకి అనమాట, డాడీ హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మనకు కనబడలేదు. నేను మా తమ్ముడు ఇంకా బస్ స్టాండ్ లోనే ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఎవరో పట్టించుకునే వాళ్ళు కదా మమ్మల్ని. అంటే ఎంత వరకు, ఎప్పటి వరకు? అది 9th క్లాస్ వరకు అలాగే అయింది. ఒకసారి తీస్తే మా వాళ్ళకి తెలుస్తుంది అంటే మళ్ళీ ఏడ్చానంటే ఫీల్ పోద్ది అనమాట. సో అది నీ గురించి తెలియకూడదు అనుకుంటున్నావా? అందరికి నవ్వించాలి కానీ మన ఎమోషనల్ కనిపించకూడదు. ఇప్పుడు మన స్ట్రగుల్స్ అనేవి ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రగుల్స్ ఎవరికైతే చెప్తామో ఆడి ముందు మనం లోకు అయిపోతాం. మనం ఆపర్చునిటీకి వెళ్ళినప్పుడు ఆపర్చునిటీ ఇచ్చేవాడికి మనం ఎలా కనబడాలంటే మనం ఒక టాలెంటెడ్ గానే కనబడాలి. ఎప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ ఇది, మనం ఏం లేనోళ్ళు ఒక ఆపర్చునిటీ ఎవరా అని అనుకుంటే ఆడు నిన్ను ఏ స్టేజ్ లో చూసినా ఆడికి నువ్వు చిన్నోడుగానే కనబడతావు. ఎగ్జాక్ట్లీ. నేను అలా చాలా మందిని చూసాను. నేను నా ఇంటర్ అయిపోయింది, నా గోల్స్ అన్ని సాంగ్స్ రాసి ఉన్నా. అప్పటికే నాన్న మీద ఎమోషనల్ సాంగ్ ఉండేది. నాన్న నాకు అందమైన జీవితాన్ని ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయావు నాన్న అని చెప్పి మంచి మంచి లిరిక్స్ రాసి వెళ్ళిపోయాను అనమాట. ఇలా ఒక సాంగ్ చేయాలి, వీడియో సాంగ్ అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి సంథింగ్ వెళ్ళాను నేను. ఇలా వీళ్ళందరి దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే మనం ఓడిపోతాం ఎప్పుడు కూడా. మన స్ట్రగుల్స్ కానీ మనం ఫేస్ చేసినవి కానీ వాళ్ళకి చెప్పకూడదు. ఎప్పుడైతే చెప్తాం మన టాలెంట్ అన్నది పక్కన పెట్టేసి వీడు ఏం లేనురా పాపం వీడికి ఏదో చేయాలని చెప్పి సానుభూతి పెడతారు. అది మనకు నచ్చదు. సింపతి అసలు నచ్చదు. అసలు సింపతి చూపించే నా కొడుకుని ఎవరినైనా అసలు నేను అక్కడి నుంచి అండి ముఖం మీద తిట్టేసి వెళ్ళిపోతాను. నీకు ఓపిక ఉంటే నా టాలెంట్ కి చూపించు, నీకు నేను ఎలా అయినా సెల్యూట్ చేస్తాను. టాలెంట్ గుర్తించి ఒక ఉపాధినిచ్చి చెయ్యి, అంతేగాని సింపతిని చూపించి వీడేం లేనుడ్రా పాపం వీడిని ఏదో అని చెప్పి ఈ సింపతి అనేది మనల్ని ఎదగనవదండి. అవును, సీరియస్ గా తొక్కేస్తది. చాలా చూసాను అలా నేను. అంటే ఏమేమి చాలా మంది దగ్గర నేను వెళ్ళి పని చేసినప్పుడు వాళ్ళు అది చూపించేవారు అనమాట. ఒకటి ఉంటది కదా నీ హార్ట్ లో అలా స్ట్రక్ అయిపోయేది అంటే మళ్ళీ వాళ్ళ పేర్లు ఇవన్నీ ఎందుకు, పేర్లు వదిలేండి, ఒక సిచ్యువేషన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు నేను ఒక టాలెంటెడ్ గా ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా నోడు ఏంటంటే నాకు మినిమం నాకేం చెయ్యాల్సింది చేయకుండా నా దగ్గర అన్ని ఎక్స్పెక్ట్ చేసి మనీ కూడా తీసుకుని ఒక సాంగ్ అని అట్లాంటిది ఏం చేయకుండా. ఎంత తీసుకున్నారు మనీ? అంటే ఒక 8,000 అట్లా. అప్పట్లో నేను క్యాటరింగ్స్ కి వెళ్ళి కష్టపడి ఆ డబ్బులన్నీ పోజేసుకుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పెడితే మనోడు ఒక్క సాంగ్ చేయకుండా నాకు యూజ్ చేసుకున్నారు. నన్ను యూజ్ చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది అనమాట, ప్రతి ఒక్కడు ఇక్కడ వాడుకుంటాడు మనల్ని, పైగా మనకి ఎవడో లేడు. ఏంట్రా మా వాడిని వాడుకుంటున్నావు నా గురించి ఎవడో అడగడు. సో మనం ప్రతి ఒక్కడు వాడుకుంటాడు కాబట్టి ఆ వాడుకోవడంలోనే మనం షైన్ అయిపోవాలి.
మనకు లైఫ్ ఇచ్చినోడిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది నాకు ఎప్పుడూ ఉంటది మనసులో. నాకు లైఫ్ ఇచ్చినోడిని ఎప్పుడు మర్చిపోనా, నాకు దేవుడే లైఫ్ లో. ఎందుకంటే ఇంకెవడిస్తాడు అవకాశం మనకి. సో అలా నాకు చాలా మంది ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న డిజిటల్ మార్కెటింగ్ లో రాఘవేంద్ర రెడ్డి సార్ అని ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్, ఆయన నాకు ప్రెసెంట్ లైఫ్ ఇచ్చాడు. అలా ఏంటంటే మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు మనం మర్చిపోకూడదు, కానీ సింపతి అనే దాని మీద మనం వెళ్ళినప్పుడు మనం ఎదగలేం. అది అసలు మనం క్యారీ చేయకూడదు కూడా, అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు టాలెంట్ ఉంది నాకు, ఒక 4 మెతుకులు పెట్టండి అంతే, అంతకు మించి లేదు. అది పాలసీ అంతే. ఇప్పుడు ఎవరో హెల్ప్ చేశారన్నావు కదా, ఏం చేశారు? అంటే నాకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం. అంటే ఏం జాబ్? అంటే నేను ప్రెసెంట్ మీడియాకి రావడానికి కారణం మా సార్ ఉండేవాళ్ళు అనమాట, నా పర్సనల్. ఆయన రాకేష్ సార్ అని చెప్పి మీకు తెలుసు. ఆయన నన్ను మోటివేట్ చేసి ఇప్పుడు మనం లేని స్టేజ్ లో నుంచి కూడా ఒక మోటివేషనల్ మాటలు చెప్పి అలా నేను ఎదగడానికి కూడా ఒక కారణం అనమాట. ఆయన మర్చిపోను ఎప్పుడు లైఫ్ లో. ఎందుకంటే లైఫ్ లో కొంతమంది అలా ఉండిపోతారు కదా, అలా ఆయన ఒకడు. ఆయన మనల్ని ఎలా చూసినా మనకు సంబంధం లేదు, కానీ మనకు మాత్రం ఆయన స్టేజ్ పెద్దదే, ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇస్తాం ఇప్పుడు. సో ఆయన మనకు లైఫ్ ఇచ్చి ఒకడు ఉన్నాడని చెప్పి ఛానల్కే నన్ను చేశారు. పిలిపించినప్పుడు నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అక్కడి నుంచి. నువ్వు ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు జాబ్ సెట్ చేసుకుని వచ్చావు ఇక్కడే మా సార్ వల్ల. సో అక్కడి నుంచి మనం టాలెంట్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఛానల్లో ఎవడైనా ఎలా అంటే ఒక టాలెంట్ ఉంటేనే ఉంటాడు. సో అలా నేను నిలబెట్టుకున్నాను అందరిలో. పర్లేదు, అంతా బానే ఉంది. సార్ దయ వల్ల, రాకేష్ సార్ దయ వల్ల, రాఘవేంద్ర రెడ్డి సార్ వల్ల మంచి లైఫ్ నడుస్తుంది, పర్లేదు. రాకేష్ గారు ఎలా తెలుసు నీకు? రాకేష్ గారు అంటే చిన్నప్పుడు నేను హాస్టల్లో చదివాను కదా, హాస్టల్లో చదివినప్పుడు మా సార్ అనమాట ఆయన. అంటే ఆయన మ్యాథమెటిక్స్ సంథింగ్ చెప్పేవాళ్ళు, పెద్దోళ్ళు చెప్పేవాళ్ళే, మాకు కాదు, కానీ లీడ్ చేసేవాళ్ళు. అక్కడే మా సారే కదా అక్కడ. సో అక్కడి నుంచి వచ్చాను నేను 6th లో ఎప్పుడో 5th లో పారిపోయి వస్తాను ట్రైన్ ఎక్కి. అక్కడి నుంచి ఆయన తెలుసు నాకు, అక్కడే ఉండేవాళ్ళు. అక్కడి నుంచి పరిచయం. అంటే సార్ అంటే నార్మల్ గా సార్ అని మాట్లాడతాం, కానీ పర్సనల్ గా నీకు ఇలా ఎదుగురా అని క్లోజ్ ఎలా వచ్చిందని? క్లోజ్ అంటే నేను స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసాను ఆయనకి. సార్ నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, నాకు ఎవరో లైఫ్ లో చెప్పుకోవడానికి ఎవరు లేరు సార్, నాకు స్ట్రగుల్స్ అన్ని ఇలాగే ఉన్నాయి, ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు, ఏం చేయండి సార్ అంటే అప్పుడు నాకు ప్రతి దాన్ని పిన్ టు పిన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. జీవితం అంటే ఇదేరా బాబు, సో ప్రతి దాన్ని మనం స్టెప్ బై స్టెప్ తీసుకుని ఆలోచించి ఆచితూచి అడిగిలేయాలి, అప్పుడే మనం నిలబడతాం అని చెప్పి ఆయన ఆ మోటివేషన్ కి నేను అక్కడ కనెక్ట్ అయ్యాను అనమాట. సో అది నేను ఆయనకి ఇచ్చిన వాల్యూ. రాకేష్ గారి వల్ల చిన్న బాబు మన ముందున్నాడు అంతే, అలానే అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఏం చేసావు? లైక్ యాంకరింగ్ ఏమైనా? ఇక్కడ హైదరాబాద్ లో యాంకరింగ్ చేసామండి. ఇంకా ఆంధ్రాలోనే చేసామండి, హైదరాబాద్ ఛానల్ నుంచి. అక్కడ చేసిన తర్వాత స్టడీ కంటిన్యూ అయ్యేది, అట్లా అయ్యేది కూడా. సో ఇక్కడ నేను కొన్ని శాలరీ పడలేనప్పుడు, స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు నన్ను మా కాలేజ్ ఆదుకునేది. టాలెంట్ ఉన్నవాడికి మా కాలేజ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేది అనమాట. అట్లా. అంటే కాలేజ్ లో ఏం చేసావు? అంటే కాలేజ్ లో నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసామండి. సో ఆ ప్రోగ్రామ్స్ కి నాకు సపోర్ట్ చేసి ప్రిన్సిపల్స్ గానీ మా సార్స్ వల్ల వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు. అట్లా దేవుడు ఎవరో ఒకరిని చూపిస్తూ ఉంటాడు అన్నమాట లైఫ్ లో. మనుషుల్లోనే దేవుళ్ళు ఉంటారు అన్నమాట. అంతే అంతే. అయ్యో నువ్వు ఇన్ని చెప్తే నాకు ఏం మాటలు రావట్లేదు. లేదు అలా ఉండకూడదు, ఇప్పుడు వద్దు, ఇంత ఎమోషనల్ వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు మనకి గోదావరిలో లైక్ సంక్రాంతి వస్తుంది కదా, ఏమేమి జరుగుతాయి ఒక్కసారి నీ స్లాంగ్ లో నీ మాట? సంక్రాంతి అంటే 1 2 అండి. ఇంకా పొద్దున్న లేస్తే వాళ్ళు సందాల వరకు అక్కడే ఉంటారు మా వాళ్ళు. ఆ గుండాట్లో సంథింగ్, ఆ కోడి పందాలు, ఆ గొడవ వేరండి మొత్తానికి చెప్పాలంటే. అదనమాట. పోలీసులు వస్తే ఎలా పరిగెడతారు? పోలీసులు వస్తే ఒరకలు మామూలుగా ఉండమండి, సేవలు అన్నీ బాగా అట్టుకుని. మా ఓడితే వెళ్ళాను మా బావగడితో ఒకసారి, ఆడి వల్ల నాకు అడిపింది, తెర మీద కొట్టేసారు. ఇంకేం చేస్తాం. నిన్ను కొట్టారా? మరి అక్కడ ఆడియడం ఉండదు, బరిలో దిగితే కెమెరామెనా మీడియా సంథింగ్ ఇదంతా అనవసరం. అక్కడికి పెద్దోళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళే వెళ్ళరు లోపలికి. మా సంక్రాంతికి భీమవరం వెళ్ళామంటే అక్కడ దబిడి దిబిడే, ఇంకా అది చూడాలనిపిస్తుంది. అలాగా నువ్వు పని కట్టుకుని ఒక అడుగు లోపలికి వేసావంటే నీకు జోతో వేసేస్తారు గట్టిగా. అన్ని మనం ఎంజాయ్ చేయాలి ఆ మూమెంట్ కి.
అబ్బా ఈ సంక్రాంతికి దెబ్బ తినేరా బాబు అనుకో అంతే. అంతే అలాగా. నువ్వైతే తిన్నావు? తిన్నాను. ఒకసారి తిన్నావా? అంటే కెమెరా పట్టుకుని వెళ్ళాను, నువ్వేంటి లోపలనే వేసాడు ఒకటి. ఓకే. అప్పుడు ఏంటో నన్ను కొట్టేమంటారు బాబు, మీడియా రా బాబు అని చెప్పి మూలకి వెళ్ళిపోయినా అనమాట. తర్వాత ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడు. అవును, నేను మూవీ కూడా రివ్యూస్ ఏవో తీసుకున్నావు కదా, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా అంత కామెడీగా ఎలా డీల్ చేస్తాను? అంటే నేను ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. ఓకే ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమానా, ఓకే ఏంటి ఏమేం చెప్పాలి, సినిమా ట్రైలర్ చూసాను ఎలా ఉంది ఏమంటే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా చూడండి అని చెప్పి మనం చెప్పే దాంట్లోనే ఒక రిథం కనబడాలి. క్రియేట్ చేసావు కదా, నాకు పెళ్లి అయ్యింది, ఇంట్లో తినేస్తున్నారు, ఇక్కడికి వచ్చాను బొర పని చేయక, ఎలా ఉందంటే పడుకుందామని వచ్చినోడ్నే లేపేశాడు పుష్ప మూవీ చేసావు కదా. ఎలా వస్తాయి ఇవన్నీ? అంటే మనకి థాట్స్ అనేవి అప్పుడప్పుడు వస్తాయి, సడన్ గా వస్తాయా? సడన్ గానే. ఇప్పుడు మీరు బలవంతంగా కూర్చోబెట్టి ఏదో ఒకటి చెప్పరంటే మన వల్ల అవ్వదు, ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఫ్లోలోనే. ఓకే, అది ఆంధ్రాలోనే చేసావా? అది ఇక్కడే మన ప్రసాద్. ఓకే, ఇక్కడే చేసావా? ఓకే, మన రెస్పెక్ట్లు మన పద్ధతులు ఎలా ఉంటాయి మన రాజమండ్రి? పద్ధతులు అంటే మామూలుగా ఉండవు అనమాట. మీరు సంక్రాంతికి మా గోదావరి, మీది గోదావరి అని మన శశి టీవీ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, మీలో ఎవరైనా సరే మా గోదావరి జిల్లాకు వచ్చి సంథింగ్ మీకు ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుని ఎవరినైనా మనం ఉన్నాం కదా, వచ్చేయండి, హాస్టల్ పెట్టేద్దాం. మీరు వచ్చి అక్కడ కూర్చుని నీట్ గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటే అక్కడ సత్కారాలు సౌకర్యాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత అంతలా ఉంటాయి అనమాట. కడుపు నిండిపోయినా పెడతానే ఉంటారు. నీకు ఏంటి నువ్వు లడ్డూలు, సున్నుండలు, గారెలు, బూర్లు, అరుసులు, జంతుకులు ఇవన్నీ మామూలుగా ఉండవు అనమాట. మామూలు స్పెషల్ అది ఖచ్చితంగా. వాళ్ళు ఏంటంటే ఆ పని మీద ఉంటారు. ఇంకా వారం రోజుల పాటు మా ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం దుకాణం సర్దేస్తారండి. దుకాణం సర్దేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తారు, ఇదిగో నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు ఇలా రా, ఇంటికి అల్లుడు వస్తున్నాడు సంథింగ్, నువ్వు పిండి వంటకాలు అన్ని లిస్ట్ రా, పెద్ద లిస్ట్ వేస్తాడు. మా వదిన అక్క అయితే అక్క వేసిన తర్వాత మా వాడు ఏం చేస్తాడంటే కొత్త సరుకులన్నీ తెచ్చేస్తారు నీట్ గా, మొత్తం దుకాణం సర్దేస్తారు. ఇంట్లో వాళ్ళ గదిలోకి ఎవరిని రానివ్వరు, వంట గదిలోకి. ఎందుకంటే కింద పెట్టేస్తారు మొత్తం నీట్ గా, అన్ని పచ్చేసి చాపేసి నీట్ గా కలిపేస్తా ఉంటారు. ఒక నలుగురిని అదే మొత్తం అందరు చేస్తూ ఉంటారు నలుగురు. అక్కడ ఏంటంటే మన ఆంధ్రాలో లైక్ గోదావరిలో ఎలా అంటే వస్తారు ఇంటి పక్క వాళ్ళు, వీళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు. అవును కదా, అలా కూడా ఉంటారు. ఎంత అంటే అక్కడ ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపెడతారో అక్కడ అదే దాంతో వెళ్ళిపోతారు అనమాట ఎవరు పలకరించిన. మనం గోదావరి జిల్లాలో అన్న ఈ అడ్రస్ ఎక్కడ అంటారా ఆగేమంటే చెప్తారు, వెళ్ళరా నాన్న ఆ బండి పెట్రోల్ అయిపోద్ది ఇలా పక్కరా. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే నువ్వు స్ట్రైట్ కి వెళ్ళిపోయి సత్యపోగారు దుకాణం ఏదో ఒకటి వస్తుంది, అక్కడ అడుగు, నీకు తెల్లనా అంటాం మనం. అంటే నా తెల్లపై నీకు ఏదో చెప్తాను కదరా బాబు, నువ్వు వెళ్ళిపోయి అక్కడి నుంచి అడుగు, అక్కడి నుంచి అడిగి నీట్ గా నువ్వు వెళ్ళిపోలే, అక్కడికి వెళ్తే సందులు అని చెప్పి నీట్ గా క్లియర్ గా వాళ్ళు గూగుల్ మ్యాప్ కన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. బోల్ సార్లు. అయితే మన ఇల్లు అడ్రస్ చెప్పే మొన్నే నేను హైదరాబాద్ ఎవరిని అడిగాను, భయ్యా జరా ఇలా జరా పోయి జరా అన్నాడు. ఏంటి జర ఏంటి అనుకున్నాను నేను. అలా అంటే మనకు అర్థం అవదు అట్లా. అంటే జరా కొంచెం హిందీ తెలుగు మిక్సింగ్ ర్యాష్ మాట్లాడతారు. అవును. ఆ తర్వాత చాలా మంది నన్ను తెలంగాణ స్లాంగ్ లో కూడా వెడ్డింగ్ చెప్పమన్నారు అనమాట. మనం ట్రై చేయొచ్చు కానీ ఘాటుగా ఆ టైప్ వస్తుంది. మన గోదావరి స్లాంగ్ అనుకోండి ఎటకారంగా మనం పెళ్ళోళ్ళు పిల్లకలేదు, మనం పిలితే చాలా వెళ్ళిపోతారు, అంతలా ఉంటది అనమాట. రియల్లీ నిజంగా పెళ్లికి పిలవకపోయినా నువ్వు చెప్తే చాలు నాకు వచ్చేలా అనిపిస్తుంది. నీ వీడియోస్ చూస్తే అలానే అనిపించింది. మా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, బయట వాళ్ళు వచ్చారా లోపల ఇదేముండదు, ఎంత మంది వస్తే అంత మందికి బ్రహ్మాండంగా పెట్టేస్తూ ఉంటారు అనమాట మా వాళ్ళు. 100 మంది లిస్ట్ రాసుకుంటే ఒక 200 మందికి పెట్టేస్తారు అనమాట. అక్కడ సందడే వేరు. అక్కడ పండగ జరిగిందంటే ఇంక వెనక ముందు దాచుకోవాలి, వెనక ఉన్నాయి అన్ని ఏం ఆలోచించరు. ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, గోదావరి జిల్లాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంటికి మొత్తం కుటుంబం అంతా నలుగురిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసినా సరే లేకపోయినా సరే అప్పు చేసి మరీ పెట్టేస్తారు వాళ్ళకి. అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు మా గోదావరి వాళ్ళు. నువ్వు ఎవరికైనా పెట్టావాలా?
అంటే మా ఇంటికాడ వచ్చేవాళ్ళు. అంటే మనం అంత పెట్టే స్టేజ్ కాకపోయినా మనకి ఇల్లు అది లేదు కాబట్టి మరి మన ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వస్తారు. ఇప్పుడు ఏముంది మన బళ్ళు ఉన్నాయి అక్కడ, మనకు పెద్ద మాఫియా ఉంది గోదావరి జిల్లాలో. మాఫియా అంటే గ్యాంగ్ గ్యాంగ్ అనమాట. ఇక్కడ మాఫియా అంటే వేరు. అవునా? మనకి నార్మల్ మాటలు నార్మల్, ఇక్కడ బూతులు. అయ్యో నన్నే హత్రం మాఫియా అంటే గ్యాంగ్ అండి బాబు, రానుకున్నారు. గ్యాంగ్, ఆంధ్ర గ్యాంగ్ అంతా అంటే మొత్తం మా వాళ్ళు ఉన్నారు, గోదావరి వాళ్ళు టీం ఉంటది అన్నట్టు. ఫోన్ చేస్తాను వస్తున్నాను ఏంటంటే మొత్తం రెడీ చేస్తారు. మనకి రెడీ చేసి వెళ్ళి ఎంజాయ్ చేయడమే ఇంకా అక్కడ కూర్చుని. ఏమైనా తాగడాలు ఏమైనా అలవాట్లు ఉన్నాయా మీకు? అలాంటి ఏం లేదండి. అలాంటి అడగకూడదు మీరు ఇంటర్వ్యూలో. అయ్యో అడగాలి కదా, చిన్న బాబు కదా, పెద్ద బాబు చిన్న బాబు కాబట్టి తాగకూడదు. మంచి బాబు అయితే మంచిగా పెరిగాడు బాబు, అంతేనా? అంతే. అయ్యో అలాంటివి అడగొద్దా నిన్ను? అయ్యో అడగకూడదండి బాబు. ఒక్క సంక్రాంతికి ఒక కొళ్ళు తప్ప ఇంకేం తాగను నేను. ఓకే. అలాగా కోడి పందాలు ఏం చేయవు? కోడి పందాలంటే వెళ్తాం మా ఫ్రెండ్స్ తోని, ఇంకా వాళ్ళు వేసుకుంటారు పందాలు, వాళ్ళు గొడవలు పడతారు, ఎంకరేజ్ చేస్తాం అనమాట. అవును, మనకి రాజమండ్రి భీమవరం ఇటు సైడ్ మీ మొగోళ్ళు అందరూ కోడి పందాలకి వెళ్ళిపోతారు, ఇంకా ఏవో గేమ్లు ఆడేస్తారు. మరి మమ్మల్ని తీసుకెళ్ళరా? అంటే ఆడవాళ్ళకి ఇంటికాడ పనులు ఉంటాయి. ఏం పనులు అంటే ఇప్పుడు కోడి పందాలకు వెళ్ళొచ్చిన తర్వాత సంథింగ్ కొంతమంది ఫ్యామిలీతో వెళ్ళిపోతారు. మిడిల్ క్లాస్ లో అయితే మాక్సిమం ఫ్యామిలీతో వెళ్ళిపోతారు. పెద్ద పెద్దలు కూడా వెళ్తారు, కానీ కొంతమంది ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇంటికాడ అల్లుడు గాని వీళ్ళు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు సంథింగ్, లేదా అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి, లేదా యుఎస్ నుంచి వచ్చాడు, వీళ్ళందరికీ వండి పెట్టే పని మీద ఉంటారు వాళ్ళు. వండి పెట్టాలి. అవును, రెస్పెక్ట్. మన టైం బాగో గానీ నువ్వు ఇంటికాడ ఉండిపోయావు అంటే ఇంకా అయిపోయినట్టే. తినేదాకా వదలరు. అవును, తినేదాకా వదలరు. తిన్నా అడుగుతారు మళ్ళీ, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా అని. మజ్జి తాగరా అంటారు. అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత సాయంత్రం లస్సీ ఇస్తారు. సాయంత్రం మళ్ళీ పడుకునే దాకా ఇంకేదో పెట్టేలే. ఇంకా అలాగా ఉన్న 4 రోజులే కదా పండగ, ఇంకా 4 రోజులు హ్యాపీగా అలా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఒక్కసారి మన వాళ్ళు అందరినీ పిలవచ్చు కదా మంచిగా నీట్ గా, ఒక 2 words లో. అంటే ఏం చెప్పడం మీ ఇష్టం, మీ స్లాంగ్ లో చెప్పండి. మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో అలా రమ్మనండి ఇంటికి. ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో ఓ మంచి కవరేట్ వచ్చినండి, ఓ బాల్మీ సోమిటాడు అంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఈ సంక్రాంతికి మీరు మా గోదావరి జిల్లాకి రావాలండి. ఇదిగో భోగభాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు తెచ్చే సంక్రాంతి మీ కుటుంబంలో ఉండాలంటే నీట్ గా అక్కడికి వచ్చేయండి. మొత్తం సెటప్ గెటప్ అంతా రెడీ చేసుకుని అక్కడికి వచ్చేయండి మీ ఫ్యామిలీతో. నీట్ గా అక్కడ మా వాళ్ళు వండి పెట్టేస్తా ఉంటారు. ఆ సరదాలు సందర్లు సంతోషాలు మామూలుగా ఉండవండి. ఉంటానండి మరి. ఎలా 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 ఇదంతా అంటే మనకి అలా స్పాంటేనియస్ అనమాట. మనకి అది ఇది అని కానీ మన వాళ్ళు మాట్లాడతారు, కానీ ఇలానే మాట్లాడతారు మీలానే. ఇంకా దారుణంగా ఉంటది గొడవ. ఇంకా కొట్టేసుకుంటారు. గొడవ అంటే గొడవ కాదండి, మరి సందడి గొడవ. ఇంకా గట్టిగా మాట్లాడతారని, ఇంకా గట్టిగా మాట్లాడతారు. నేను ఎప్పుడు వినలేదు అంత గట్టిగా. అంటే మనం ఎలా అంటే ఇప్పుడు తణుకు, రాజమండ్రి, కాకినాడ మెయింటైన్ చేస్తారు. వెస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వెస్ట్ గోదావరిలో కొంతమంది మళ్ళీ ఈ ర్యాలింగ్ పాలింగి ఈ వెళ్ళిపోతాయి. ఈ ర్యాలింగ్ అయితే గట్టిగా, అంటే మా సైడ్ అంతా మాట్లాడరు, నార్మల్ గా మాట్లాడతారు. అత్తిల్లో కూడా బాగా మాట్లాడతారు. అవును, ఇక్కడ ప్యూర్ గోదావరి స్లాంగ్ ఎక్కడ ఉందంటే అమలాపురం. అసలు అమలాపురం వాళ్ళు మాట్లాడతారు. నాకే చాలా మంది వెడ్డింగ్ ఫోన్ చేస్తా ఉంటారు అనమాట. అన్నా అమలాపురం అన్నా, ఇంకెక్కడన్నా, ఎంతనా, ఏంటన్నా తగ్గించన్నా, కొంచెం మరి అని చెప్పేస్తున్నాం ఏంటన్నా అలా అనమాట. అవును, మనం చెప్పిందే ఇదని చెప్పి మన అలా ఎటకారంతో వెళ్ళిపోతారు అనమాట. ఎటకారం, పద్ధతి, రెస్పెక్ట్ అన్ని ఇస్తారు. తేడా వస్తే అలాగే ఉంటది మళ్ళీ. అక్కడే గోదావరిలో అంతే బూతులు వస్తే అంతే ఉంటది, వేసేయడం అలానే ఉంటది. సరే, నువ్వు అంత రెస్పెక్ట్ అంత పద్ధతిగా నాకు అనిపిస్తుంది. చాలా పద్ధతిగా ఉన్నావు, పద్ధతిగా పెరిగావు, రెస్పెక్ట్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చావు కదా, కొంచెం రెస్పెక్ట్ అని వీళ్ళు కొంచెం ర్యాష్ ఉంటారు కదా, ఏమైనా ఫీల్ అయ్యావా వీళ్ళ మాటలకి? లేదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హైదరాబాద్ లో నిజంగా కలిసిపోతారు. అంటే మనం కలుపుకునే గుణం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కలిసిపోతారు అనుకో. వీళ్ళు ఏంటంటే మన టాలెంట్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మన టాలెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి అరే మనోడు మంచిగా చేస్తున్నాడు అని చెప్పి కలిసిపోతే మాట్లాడతారు. అరే మామ ఏంద్రా నైట్ గా ఏడిపోదాం,
అని చెప్పి ఇలా ఎందుకు అలా ఉంటావు, పద బయటికి పోదాం, నటరా ఏందా నా నువ్వు ఇలా అనమాట. అన్ని స్లాంగ్స్ వచ్చు. లైట్ గా టచ్ అప్ ఇచ్చేద్దాం ఉంటాం. శ్రీకాకుళం అంటే అది వాళ్ళు ఇంకా లాగుతారు, వాళ్ళు ఇంకా అనమాట. ఏటా గుంటడా ఇలా వచ్చేయండి ఏటా మరి దానికి చేస్తున్నాయి ఈ టైప్ అనమాట. అయ్యయ్యో చాలా టాలెంట్ ఉంది తెలుసా నీకు. ఎలా ఉన్నారు ఏడా, ఏం చేస్తున్నారు, పెళ్ళికోరు అట్టుకొచ్చినండి ఈ టైప్ ఉంటది అనమాట వాళ్ళది. కానీ నువ్వు మట్టికి పెళ్లి కబురు చెప్పావంటే ఏముంటదంటే నీ పెళ్లి కబురు నువ్వే చెప్పుకుంటావా? నా పెళ్లి కబురు నేనే చెప్తాను, లేదా మా గురువు ఒక ఆయన ఉన్నాడు ఇందులో కూడా మనోడు చెప్తా ఉంటాడు, నాని అని. ఓకే, అన్న మంచోడు, డీజోడి దాంట్లో చేస్తా ఉంటాడు అనమాట. మాడితో చెప్పించుకుంటాం. ఏంటి మరి పెళ్లి కబురు బాగా వైరల్ అయిపోయి బాగా సక్సెస్ వచ్చింది అని విన్నాను, నిజమేనా? అంతే, అలానే అనుకోవచ్చు. అలానే అనుకోవచ్చు. టర్న్ అయ్యిందా లైఫ్? అయిపోయింది, మొత్తం అయిపోయిందా, అవుతుందా? అంటే లైఫ్ లో ఈ ఘట్టాన్ని ఎప్పుడు చూడలేదు నేను. ఓకే, అలాంటి ఘట్టాన్ని చూసాను. అంటే లైఫ్ లో ప్రతి ఒక్కడికి పలానే చేసుకోవాలరా, పలానే అంటే ఒంటి మీద బంగారం కనబడాలి, లేదా సంథింగ్ మనం నిలబడాలి, అంటే బంగారం నలుగురు గుర్తించాలి అనుకున్నాను కదా. లైఫ్ లో ఒక పార్ట్ ఉంటది కదా, ఆ పార్టీకి నేను వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఇప్పుడు మారిపోయింది మొత్తం. మొత్తం ఆఫర్స్ వస్తున్నాయంట, మా పెళ్లికి చెయ్యి, మా పెళ్లికి చెయ్యి అని. నిజమేనా? నిజమే. అవును. ఎంతమంది డేకి అంటే నా ఫోన్ ఇప్పుడే చూడొచ్చు మీరు ఎన్ని మిస్డ్ కాల్ ఉంటాయి అలా. అంటే కొన్ని ప్రెజర్ వల్ల ఎత్తను కానీ డేకి ఒక 50+ అనమాట ఫోన్ లో వస్తూనే ఉంటాయి. అలాగే కొంచెం చెప్పు, ఎంత ఛార్జ్ చేస్తున్నావు మా వాళ్ళకి చెప్పు. ఛార్జ్ అంటే మన వాళ్ళకి తీసుకుంటాను రీజనబుల్ గానే. అంత చెప్పేస్తున్నావు ఏంటన్నా, తగ్గించన్నా అంటే మన వాళ్ళు సాగదీస్తారు అలాగే. ఇంకా నార్మల్ గా హైదరాబాద్ వాళ్ళు వీళ్ళందరూ అయితే అవునన్నా అని చెప్పి అన్నీ పేమెంట్ చేసి. ఓకే, తెలంగాణలో కూడా చెప్పావా? తెలంగాణ వాళ్ళు ఎక్కువ మన స్లాంగ్ లో పర్టికులర్ గా మన స్లాంగ్ అడిగింది తెలంగాణ వాళ్ళే. అట్లా. ఓకే, ఎంత తీసుకుంటున్నావు? గట్టిగానా? గట్టిగా ఏం కాదు, తక్కువే. అన్నిటికి నువ్వు లెంపకాయలు ఎందుకు వేసుకుంటున్నావు? అంటే ఎక్కడ దొరికేద్దామని. ఎక్కడ దొరికేది అది బయటికి రాకుండా మంచి కవరింగ్ అన్నమాట. ఓకే, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి మరి? అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, గట్టిగానే కంటిన్యూగా చేస్తున్నాను. ఎవరు హెల్ప్ చేస్తున్నారు మరి దీనికి? మొత్తం ఆ కెమెరా మొత్తం. కెమెరా అంటే మనదే కెమెరా, స్టూడియోలో మా సార్ వాళ్ళు ఉంటారు కదా, మన స్టూడియో ఎక్విప్మెంట్ ఇదంతా ఉంటది కాబట్టి అక్కడే మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, నువ్వు యాంకరింగ్ చేసావు, ఇంకా ఈవెంట్స్ ఏమైనా చేసావా? అంటే పెద్ద ఈవెంట్లు యాంకరింగ్ కి పిలిచారు కానీ వెళ్ళే. ఓకే, నేను ఒక ఈవెంట్ చూసాను, అది ఆంధ్రాలోనా ఇక్కడదా? ఆంధ్రాలోనే. అట్లా అంటే కెమెరా మందే అన్నావు కదా, గట్టిగా ఏదో బిజినెస్ నడిపే కొన్ని ఉంటావు కదా అని అడుగుతున్నా. బిజినెస్ అంటే ఏం లేదు, ఇదే కదా, ఇదే డబ్బింగ్. ఓకే, డబ్బింగ్ దేనికి ఇచ్చావు? అంటే ఇదే స్లాంగ్ మీద. ఈ టైంలోనే సాంగ్స్ ఏమైనా పాడావా నువ్వు? సాంగ్స్ పాడాను గోదావరి దాని మీద. అంటే అసలు మా గోదావరి నేను ఎక్కడికి వెళ్ళినా మా గోదావరి మట్టుకు వదలండి. ఎక్కడికి వెళ్ళినా గోదావరి, నేను గోదావరి రా బాబు నన్ను గుర్తించండి రా అంటాను తప్ప నాకు టాలెంట్ ఇది ఉంది సంథింగ్ వద్దు. నేను గోదావరి ఉండి నన్ను గుర్తించండి అంతే. మన దగ్గర టాలెంట్ ఉంది. గోదావరి సాంగ్స్ రాశాను అనమాట. ఓకే, మీరే రాశారు? మీరే పాడారా లేదా ఎవరికైనా పాడారా? నేనే పాడాను. మీరే పాడి ఎక్కడ వదిలారు? యూట్యూబ్ మన పాటలు అనే ఛానల్లో ఉంటది. మన పాట మీ ఛానల్? మన ఛానల్. మనం పోయిన సంక్రాంతికి రిలీజ్ చేసాం అనమాట. మరి నేను అడిగితే ఛానల్ లేదన్నా? అంటే మనకి ఓన్ ఛానల్ కాదు, సార్ వాళ్ళ అనమాట. అంటే ఇందాక నేను చెప్పావు రాఘవేంద్ర రెడ్డి గారి. ఇన్కమ్ బాగానే ఇస్తున్నారా మరి? అది పర్లేదు, అంత టాలెంట్ నీదే కదా. బయట అలాంటి టాలెంట్ చూపిస్తే 1 lakh 2 lakhs అడుగుతున్నారు. ఓకే, నువ్వు అలా ఉన్నావా లేవా? అంతే, ఇండైరెక్ట్ గా చెప్పలేదు. ఇచ్చారు, బాగా చూసుకుంటున్నారు. మొత్తం అంతా ఫుడ్ అంతా తనే చూసుకున్నారా? ఫుడ్ అంతా అక్కడే. ఇప్పటికి స్టిల్ అంటే బయటే తినేస్తూ ఉంటాం మనం. అలా గోదావరి అంటే బయట ఎందుకు తింటున్నావు? అంటే ఎక్స్ప్లోర్ చేయాలి కదండి. ఎంజాయ్ చేస్తాం. మన ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి ఎక్స్ప్లోర్ చేయొద్దు, మాట వచ్చేద్ది. ఏది నచ్చింది ఇక్కడ? గోదావరి అక్కడ ఉన్న టేస్ట్ నిజంగా. నేను పచ్చళ్ళు కూడా తెచ్చాను అక్కడి నుంచి. రొయ్య ఆవకే, చికెన్ ఆవకే బాగా చేస్తారు. అసలు నెంబర్ 1 టేస్ట్. అంటే తప్పు పట్టట్లేదు కానీ హైదరాబాద్ లో బిర్యానీ తప్ప ఇంకేమి నాకు నచ్చలే. పాయా సంథింగ్ బిర్యానీ తప్ప ఇంకేం అంతలే లేదు. టేస్ట్ కూరలో గట్ట ఇదంతా చెప్పుకోవాలంటే గోదావరి వాళ్ళే మొత్తం తీసుకొచ్చేద్దామా? లేదంటే ఇక్కడ వాళ్ళని అక్కడ వీడి మీద బాగోదు.
ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు ఎలాగా లాగేసుకుంటావు నీ మాటలతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి అన్ని తినిపించేద్దాం. ఇద్దిరా వంటలంటే నేర్చుకుంటారా అని ఏమని చెప్దామా? అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం గోదావరి గట్టు మీద చింతపిక్కలాట అనే కళాక్షేత్రం అనే ప్రోగ్రామ్ పెట్టి మనం వీళ్ళందరినీ తోలిపోయి అక్కడ మొత్తం చేయించాలన్నమాట గట్టిగా. చింతపిక్కలన్న ప్రోగ్రామ్ నీకు ఎలా వస్తున్నాయి ఇవన్నీ? ఒక ప్రోగ్రామ్ పెట్టేసి వీళ్ళందరినీ తోలిపోయి బస్సుల్లో ట్రావెలింగ్ అనేది పెడదాం, మనం మినిస్టర్ తో మాట్లాడదాం కావాలంటే. నీట్ గా అక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. గోదావరితో మిక్సింగ్ బాగుంటది అంతే. మిక్సింగ్ బాగుంటదా అంటే కలయిక దాంపత్యం. అయ్యో మీరు మాట్లాడేవి చాలా అర్థం వేరే వేరేగా అర్థం చేసుకుంటారు. ఏం లేదండి. చిన్న బాబా సరే జరగలేదు ఇంకా ఇంకా చిట్టు బాబు నువ్వు పెళ్లికి పిలుస్తూ ఉంటావు కదా, ఒకసారి మా కోసం ఎవరినైనా పెళ్లికి పిలవచ్చు కదా? ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికి ఎవరు అడిగి వచ్చానండి, ఓ బాల్వి సోవిడాడు అంటే ఆ గౌరెడ్డి చెప్పేస్తానండి. మరి ఇదిగో అంటే ఇప్పుడు నా పెళ్లికి పిలుస్తున్నావా? అదే మన కొల్లు వారు పెళ్లి సందరండి. ఆ కొల్లు నాగేశ్వరి గారు లేరు, ఆప్యాయంగా అమ్మని పలకరించి చేస్తా ఉంటారు. ఇగో చూడముచ్చటగా సిగ్గులోకి ఇచ్చేస్తుందండి అలా పెట్టుకున్నాను. మరి మన నాగేశ్వరికి పెళ్ళండి. మరి నాగేశ్వరిని చేసుకోబోయేది ఎవరంటే మరి అమెరికాలో చేస్తా ఉంటాడు వీడియోలు అన్ని మంచిగా, మీరే క్రియేట్ చేస్తారు. అంతే ఆయనండి మరి బాగా చేస్తా ఉంటాడు. ఆయన కూడా ఇద్దరు మంచి దాంపత్యం అంతేనా? అంతే. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి 4 కూరలో ప్రేమ ఆప్యాయతలో మనసారి వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకుండా ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. ఉంటానండి మరి మాట వచ్చేద్ది. మరి మీరు ఆపితే మాట వచ్చేద్దండి, పెళ్లికి రండి అక్కడ కలుసుకుందాం. ఉంటానండి మరి. అది నాకే బాగా గుర్తున్నాయి చూసావా, నీకు అంత ఇష్టం అన్నమాట నీ స్లాంగ్ కి నీ మాటలకి. నేను వీడియోస్ చూసినప్పుడు స్టార్టింగ్ లో ఈ స్లాంగ్ నాకు రాదు, నేను అక్కడే పెరిగాను, అమలాపురం అన్నావు కదా ఆ పక్కనే మాది కూడా, నేను అక్కడే పెరిగాను, నాకు అది రాదేంటి అని ఒక కుళ్ళొచ్చింది. నిజంగా కుళ్ళొచ్చింది. మీ ఇక్కడ వచ్చే ఉంటది. ఇంకా ఇంకా చిన్న బాబు ఏమైనా ఉంటే నీ గురించి జర చెప్పరాదే? నా గురించి అంటే అంతగా ఏం లేదు చెప్పడానికి, ఇంకా క్రియేట్ చేసుకోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటది ప్రతిదీ కూడా. మనం ఎప్పుడు అంటే సిచ్యువేషన్ పెట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఏమైనా ఆఫర్స్ వస్తే వెళ్తావా? ఆఫర్స్ వస్తే వెళ్తాను మంచిగా. అంటే నాకు చిన్న చిన్న అంటే చేసుకోవాలి నీట్ గా, ప్రతి దాంట్లో మనం ఇంటిమేట్ అవ్వాలి. మన జాబ్ మనం చేసుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తే మనకి ఏదో ఒకటి ఉంటదని. జాబ్ అయితే వదలవు, వాళ్ళని వదలవు, వాళ్ళ సాంగ్స్ వదలవు. అవును సాంగ్స్ అన్నా కదా, ఒక సాంగ్ పాడొచ్చు కదా గుర్తుంటే. అంటే ఇప్పుడు అంటే రాదా? వస్తుంది. జోరుగా కురిసే వానల్లో తడుసుకుంటూ హోరుగా పారే గోదారిని పిలుసుకుంటూ సద్దెబువ్వ సంచేలోన వేసుకుంటూ సద్దెబు సుక్క బుడిసే జాము కోసం కాసుకుంటూ నా తెల్లండి గోదారండి నేను గోదారోనండి, గోదారి ఒడ్డున పచ్చ పైరులో పుట్టిన బిడ్డను నేనండి. అంటే ఎలా అంటే ఒక గోదావరి పొద్దున్న లేచి ఆడి కార్యక్రమం ఏం చేస్తాడు అసలు అనేది అన్నది నేను రాశాను అనమాట. పొలాలు ఆ వారిలో తడుచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కూడా ఆ సద్దుబాబు సంచిలో వేసుకుని అలా ఆడుతూ పాడుతూ నలుగురు అమ్మ అక్కలతో అలా పొలానికి వెళ్ళి పని చేసుకుంటాం ఉండే ఆనందం లైఫ్ కి ఇంకా అసలు అది మాధుర్యం అనమాట. మా గోదావరి ఒక మిడిల్ క్లాస్ గోదావరి ఎలా ఎంత హ్యాపీగా ఉంటాడంటే పొద్దున్నే అయితే వర్క్ వెళ్ళిపోతాడు, పనికి వెళ్ళిపోతాడు, పొలం పనులకి వెళ్ళిపోతాడు, పనులకి వెళ్ళిపోతారు. అమ్మలక్కలైనా ఎవరైనా పనిలోకి వెళ్ళిపోతారు. సాయంత్రంకి వచ్చేసరికి సొక్కేస్తాడు. ఆ సొక్కేసి సుఖంగా పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న లేడు. రొటీన్ జీవితంలో ఇంకా కష్టాలు ఉండవు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అవి కామన్. ఇంకా ఎంజాయ్మెంట్ అది అంతే. అంతే. నువ్వు ఎంజాయ్ చేస్తావు కదా బాగా. అలాంటివి ఏం లేవు. అలాంటివి ఏం లేదు. ఓసారి ఇంటి పక్కలు కొట్టుకుంటే వెళ్ళి ఎంకరేజ్ చేయను అనుకున్నాను నేను. వాళ్ళంటి కూడా అప్పటి నుంచి అలా కొట్టుకుంటే నన్ను కొట్టేయారండి. మరి నువ్వెందుకు వెళ్ళావు మధ్యలో? అంటే నేను మావాడని చెప్పి వెళ్ళాను మధ్యలో. మీ ఫ్రెండేనా? మా ఫ్రెండేలే. మీ ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయిందా? మా ఫ్రెండ్ అంటే తెలిసిన వాళ్ళు. అలాగే మన వాళ్ళు అందరు పెద్దోళ్ళతో చేస్తారు, చిన్న వాళ్ళతో చేయరు ఫ్రెండ్షిప్. అంతే. నువ్వు కూడా అంతేనా? అంతే అంతే. చిన్నబాబు మరి ఇంటర్వ్యూ అయిపోవడానికి వచ్చింది, కొంచెం తీయొచ్చు కదా? తీసేయమంటున్నారు కాబట్టి బలవంతంగా మా ప్రేక్షకుల కోసం. అయ్యో బలవంతంగా కాదు,
మా వాళ్ళ కోసమే. అంటే నన్ను గుర్తుపడతారో నేను పర్లేదు అయినా అదే మరి సంగతే. ఇది మీ దాకమొకడు గోదావరి అనమాట. దాక ముఖంలో అలా ఏమీ లేదు. రియల్లీ మన వాళ్ళు దాకలు కుండలు అవి భలే అంటారు కదా, అంతే. దాక ముఖం అలా ఏం లేదు. రియల్లీ చాలా బాగున్నారు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే ఏం లేదు, మనం తక్కువ చేసుకున్నప్పుడు ఎవడో చేయాల్సిన పని లేదు, ఎవడో ట్రోల్ అయ్యే అవసరం లేదు, ఎవడో మేమయ్యే అవసరం లేదు. అంతే అంతే. మనకు మనం ఏంటో తెలుసు అంతే. ఇప్పుడు చెప్పు ఎవరన్నా నీకు హీరోయిన్? అంటే స్పెక్స్ పెడితే హీరోలా ఉన్నాను అనుకుంటున్నావు. ఇప్పుడైతే నాకు ఎవరైనా పర్లేదు, అంత లేదు. నువ్వు ఇలా కూడా బాగున్నావు. ఇప్పుడు శ్రీలీలతో డాన్స్ చేస్తావు, యాక్టింగ్ చేస్తావు. అంటే ఆవిడకి మంచి అభిమాని, ఆవిడ కూడా చాలా బాగా చేస్తా ఉంటారు అనమాట. ఇంకెవరైనా ఉన్నారా మరి నీకు నచ్చిన వాళ్ళు? చాలా మంది, అందరూ నచ్చిన వాళ్ళే. ఎక్కువ నేను ఎలా అంటే ఎక్కువ యాక్టింగ్ చేసిన వాళ్ళని, ఒక డైరెక్టర్స్ ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను అనమాట నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ మీద ఎంత ఫేస్ చేసి ఎన్ని చోట్లకి వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే అంతా రాస్తారు. నేను ఒక పాట రాయడానికి చచ్చిపోతాను, ఏంట్రా ఈ లిరిక్ రావట్లేదు, దీన్ని ఎలా ఏడిపించాలి ఈ టైంలో అని చెప్పి బాధపడుతూ ఉంటాను. కానీ మనకు రాదు, ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఒక ప్లేస్ కి వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది ఫోకస్డ్ గా గోవా, థాయిలాండ్ ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళిపోయి ఎలా రాస్తారో ఆర్జీవి లాంటి వాళ్ళు నెంబర్ 1. ఇంకా పూరి జగన్నాథ్ లాంటి చాలా బాగా చేస్తారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను అనమాట. టాలెంట్ ని ఎప్పుడు నేను రెస్పెక్ట్ చేస్తాను. టాలెంట్ అనేది అల్టిమేట్. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉందా నేను ఏమైనా చేయగలను అని? ఏమైనా చేయగలనంటే ఉంది, మనం బ్రతకగలం. ఏమైనా చేయగలం అనేది సెకండరీ, ఫస్ట్ ఎలా అయినా బ్రతకగలం అంతే. ఓకే. ఇప్పుడు డాడీ తమ్ముడు అందరూ ఫైన్ మొత్తం అంతా అంటే పర్లేదు. పర్లేదంటే నేను కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అనమాట. తమ్ముడికి కూడా ఫోన్ చేస్తా ఉంటాను. తమ్ముడు ఏం చేశాడు అంటే ఫోన్ చేస్తాను, అప్పుడు ఆడే ఫోన్ చేస్తా ఉంటాడు. ఆడే ఫోన్ నువ్వు చెయ్యవు, నువ్వు బిజీ కదా. ఏముంది అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటది. మరి నువ్వు ఏమైనా మోటివేషన్ చేస్తా ఉంటాను. ఆడు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఉంటాడు ఏం చేయాలో. ఇంకా ఇలా ఉంటది అలా ఉంటది అని ఏమైనా చెప్తావా? చెప్తాను. మీ తమ్ముడు ఏమేమి ఫేస్ చేసి ఒక్కసారి ఏడుస్తే ఎప్పుడైనా కాల్ చేశాడా? ఎప్పుడు ఏడుస్తూ కాల్ చేయలేదు, కానీ ఒక దోల పని చేసి దొరికేస్తూ కాల్ చేశాడు. దోల పని? ఏం దోల పని? కాలేజ్ లో లేట్గా వెళ్ళి రానివ్వలేదంట. అందుకని చెప్పి. దేనికి లేట్ అయిందంట? అంటే లేట్ అవడం కాదులే, అన్ని చెప్పేస్తే ఆడు పరుగు. పర్లేదు చెప్పు. పరుగు పోయినా పర్లేదు కానీ చెప్పేయాలంటారు. పరుగు అంటే లైక్ నార్మల్ గా హింట్ ఇవ్వు. అంటే ఇంకా లేట్ అయ్యిందా? లేట్ అవడం సంథింగ్ ఫ్రెండ్స్ తో ఏదో ఇది దొరికేసాడు అదవా, అందుకని చెప్పి తీసుకొచ్చాము అనమాట. నువ్వు వెళ్ళావా? అప్పుడు వెళ్ళాను కాలేజ్కి వెళ్ళావు. ఇప్పుడా అప్పుడే మొన్న రీసెంట్లీ జరిగిందా? లాస్ట్ ఇయరా? ఓకే. చిన్న నీ డ్రీమ్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఒక రేంజ్ లో ఉండాలి, బిజినెస్ పెట్టాలి, అందరినీ చూసుకోవాలి. ఓకే. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఏం పేరు కూడా చెప్పవా? రాజేష్ గడు ఇంకా చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కాలేజ్ లో. కానీ మనతో ట్రావెల్ చేసినోడు ఎప్పుడు మనతో ఉండిపోయినోడు, మన లైఫ్ లో వీడికి ఒక పేజ్ ఉంది అన్నోడు మనోడు ఉంటాడు. తెలుస్తుంది తన నుండి మాట్లాడడం, తను చూసుకోవడం. కానీ నా కోసం హైదరాబాద్ వచ్చాడు. అక్కడ వాడికి బిజినెస్ అంతా ఉంది, చేసుకోగలడు అదంతా. కానీ ఇంకా నేను మోటివేట్ చేసి అరే ఇంకా ఏదో చేయాలరా, నాకు కొంచెం సపోర్ట్ కావాలంటే నా కోసమే వచ్చేసి ఇక్కడే ఒక హోటల్లో జాయిన్ అయ్యి అక్కడే రిసెప్షనిస్ట్ గా చేస్తూ చేస్తున్నాడు అన్నమాట. నీ కోసం? అంతే. అరే గర్ల్స్ కోసం చేసే వాళ్ళని చూసాను, ఫ్రెండ్స్ కోసం చేయడం నిజంగా దేవుడు రాజేష్. నిజంగా ఫ్రెండ్స్ అంటే అందరూ ఉండరు అలాగా. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏంటంటే 2 types. మనం స్థితిగతులు చూసి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మనతో ఉండేవాళ్ళు మనకి అలా తెలుస్తుంది కదా వీడితో ఉండాలా లేదని చెప్పి వాడుకుని వదిలేసేవాళ్ళు ఉంటారు ఎక్కడైనా. కానీ మన స్టేటస్ చూసి వీడితో ఉండాలరా, మనం వీడితో ఉండి మన టాలెంట్ గుర్తించి వీడితో ఉంటే నాకు ఎప్పటికప్పుడు సక్సెస్ ఉంటుంది అని చెప్పి అనుకున్నవాడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అట్లా చాలా మంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ మధ్యలో నాకు ఇరిటేటింగ్ అయిపోయింది. ఫేమ్ వస్తే తట్టుకోలేరు. ఈ ఫ్రెండ్ అలా ఉంటాడా? ఫేమ్ వస్తే ఎవరు తట్టుకోలేరండి. ఫేమ్ వచ్చినా మనం ఒక రేంజ్ సపోర్ట్ చేసిన వాళ్ళే, మన సార్లే తట్టుకోలేరు. అవును. నువ్వు చదవరా బాగా అంటే వాళ్ళకన్నా హై పొజిషన్ లో ఉంటే తీసుకోలేరు అస్సలు. ఇలా ఏమైనా ఉంటాడా రాజేష్? రాజేష్ అలా ఏమైనా ఉంటాడా? లేదు, అలా అసలు అలా ఉండదు. అలా ఉండదు.
అందులో 0% అనమాట. అలా ఉంటది రాజమండ్రి వాళ్ళతో. ఇస్తే లవ్ ఇచ్చేస్తావు, అన్ని మొత్తం ప్రాణాన్ని చేతిలో పెట్టేసి నీ ఇష్టం రా అంటావు. అంతే అంతే అంతే, గేమ్ లేవు. గోల్ మంచిగా ఏమొచ్చినా చేస్తావు. శ్రీలీలతో మూవీ చేస్తావు. నిజంగా టాలెంట్ ఉంది, వెళ్తావు అక్కడి వరకు. అంటే హీరో అంతా సెకండరీ అంత స్థాయి కదా ఉంది. శ్రీలీల గారు చూస్తే ఏదో చిన్న ఆర్టిస్ట్ గా ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి, మన చుట్టూ ఉన్న నలుగురు నవ్వించాలని మోటివ్ మీద ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి మరి? ప్లానింగ్స్ అంటే ప్రెసెంట్ R2 డిజి కామర్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. అందులోనే ఎలా బిజినెస్ ని ఎలా హైట్ చేయాలి, ఒక బిజినెస్ ని ప్రమోషన్స్ ఎలా చేయాలి అంటే కొత్త స్ట్రాటజీస్ తో ముందుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు అన్ని అప్డేట్స్ లో ఉన్నాయి కదా, సిస్టమ్ అల్గోరిథం AI అంతా. అవును, అంతా ఫాలో అవ్వి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి. ఎందుకు బిజినెస్ మీద అంత కసి నీకు? అంటే బిజినెస్ అంటే ఒక గేమ్ లాంటిది, ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆపాలి చాలా మంది తెలియదు. ఈ టెక్నిక్స్ మనకి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ చేసుకోవడమో మనం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగలం. అంటే బిజినెస్ తప్ప ఇంకేం పెట్టినా మనం హై రేంజ్ లోకి వెళ్ళలేము. బిజినెస్ తప్ప లైఫ్ లో ఎవరైనా చూడండి, గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పలానా స్టేజ్ లో ఆగిపోయారు. అలాగా ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి టాప్ ఉన్న వాళ్ళు ప్రపంచం ఏలేసేటటువంటి ధనవంతులు అవ్వలేకపోయారు. టాలెంటే, కానీ ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ ద బిజినెస్ అనేది మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్లిపోద్దని ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎవరి దగ్గర చేస్తున్నాను మా మేనేజర్ సార్ ద్వారా నాకు ఆ మోటివేషన్ వచ్చింది అనమాట. రాకేష్ గారేనా? రఘు సార్ వల్ల నాకు ఆ మోటివేషన్ వచ్చి మనం కూడా చేయాలరా, ఎప్పుడు మనం లేనోళ్ళు అంటే లేనోళ్ళుగానే ఉండిపోతాం, ఇప్పుడు కూడా మనం స్టెప్ వేయాలి, తెగించేయాలి ఎప్పటికప్పుడు. నాకు ఇందులో బిఆర్ షఫీ గారు చాలా మోటివేషనల్ ఇచ్చేవారు అనమాట. అదే ఆయన కలవడం కూడా జరిగింది నాకు పర్సనల్ గా. ఆయన ఒక మోటివేషనల్ చెప్పారు. సో అట్లా ఆయన మోటివేషనల్ లో వెళ్ళిపోతూ ఏదైనా సాధించాలి, అక్కడే ఆగిపోతే అక్కడే ఉంటాం. జీవితంలో రిస్క్ తీసుకోకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. అలాంటి వాటికి గూస్ బంప్స్ వచ్చేస్తా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెళ్ళిపోవాలి అర్జెంట్ గా అని చెప్పి ఆ టైంలో ఇంకా అలా ఉద్రేక్త ఎప్పుడు మోటివేషన్ అవుతా ఉంటాం, మనకు అలవాటు అనమాట. అలా నాలెడ్జ్ ఉందా మరి ఫుల్ గా బిజినెస్ మీద ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి, SMM వర్క్స్ ఎలాగా, SEO ఎలాగా, ఇవన్నీ నేర్చుకుంటూ ఒక స్టేజ్ కి వెళ్తా ఉన్నది హోప్. అట్లా నేర్చుకుంటూ బయటికి పంపిస్తూ పైకి వెళ్తూ. ఓకే, నీ ఫ్రెండ్ ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నావా? ఉంది కానీ అది అక్కడే ఉండిపోయాడు. చేయాలరా అని చెప్పి మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను. ఆడు కెమెరా తీసుకుని ఇందులోకి వచ్చారా కెమెరా దాంట్లోకి అంటే రావట్లేదు. అంటే ఏం మరి ఆడ ఇంట్రెస్ట్, ఇంకా నేను మోటివేట్ చేసి ఇందులో దాంట్లో కొట్టేలే. ఆడి మంచి లైఫ్ ఆడిది, కానీ మన కోసం కొంచెం ఇంట్రోవర్ట్ కదా, బాగా కొంచెం పెంచి మరి హైప్. అరే ఇంట్రోవర్ట్ లా ఉండకరా, నాలా ఉండు అని చెప్పు. అంతే చెప్తున్నావా మరి? చెప్తున్నాను అడిగి రోజు. రాజేష్ వినట్లేదా? నువ్వు ఎలా ఉండాలంటే నెక్స్ట్ నువ్వు కూర్చోవాలి ఇక్కడ, అంతే. అలా ఉండాలి మన టార్గెట్, ఫోకస్ అంతే. ఓకే, నీ స్టైల్లో కొంచెం మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా. మన శశి టీవీ ప్రేక్షకులు ఈ దేశమంతా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన వాళ్ళందరికీ కూడా మా గోదావరి జిల్లాకి రావాలని, మన స్టైల్లో ఎలా ఇన్విటేషన్ చేయాలో అలా చేస్తాను ఇప్పుడు చెప్పి మన శశి టీవీ తరపున. వచ్చేయండి అందరూ లింగి పంచులు కట్టుకుని. ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో ఓ మంచి కవరేట్ కోసినండి, ఓ పాల్మీ సోవిటెడ్ హెరంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి భోగ భాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు తెచ్చే సంక్రాంతి, కొత్తగా సరికొత్తగా మన శశి టీవీ ప్రేక్షకుల జీవితాల్లో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు మాత్రం మా భీమవరం సంక్రాంతికి వచ్చేయండి. మీరు రాకపోతే మాట వచ్చేదండి, ఇంకా చాలా సంక్రాంతి పనులు ఉన్నాయండి. ఇదిగో మర్చిపోండి, ఉంటానండి మరి. సూపర్, చంపేసావు చిన్న బాబు. నీతో చేసినందుకు నాకు చాలా గ్రేట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రియల్లీ చెప్తున్నా, అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా చిన్న బాబు గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ నాగశ్రీ.